ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలు తమ ఉత్పత్తులు మరింత పెంచుకునే విధంగా తోడ్పాటు అందించాలని నిర్ణయించుకున్నారు. బ్యాంకర్ల సమావేశంలో డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తుంది. అదేవిధంగా రుణాల తిరిగి చెల్లింపు ఏపీ డ్వాక్రా సంఘాలు ముందంజలో ఉన్నాయి. రీపేమెంట్కి క్రమం తప్పకుండా ఉండేటప్పుడు బ్యాంకులు సైతం తిరిగి రుణాలు ఇచ్చేందుకైతే డ్వాక్రా మహిళలకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇదే సమయంలో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలోనూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు అందుబాటులోకి తీసుకొస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉండడం అయితే జరుగుతుంది. దీంతో ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంతకీ ఏంటంటే, ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళ గుడ్ న్యూస్ ఏంటి చెప్తుందంటే, ఏపీ డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ ప్రకటించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2000 కొత్త డ్వాక్రా గ్రూపులకైతే 3 కోట్ల మేర రివాల్వింగ్ ఫండ్ అయితే ఇస్తుందంట. ఈ మొత్తాన్ని సంఘాల సభ్యులు తిరిగి చెల్లించిన అవసరం ఉండదు. బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు వీలుగా ఈ రివాల్వింగ్ ఫండ్ను డ్వాక్రా సంఘాల సభ్యులు వినియోగించుకొని ఉన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు 15,000 రూపాయలు, ఎంతంటే 15,000 రూపాయలు కొత్తగా ఏర్పాటైన వారికి రివాల్వింగ్ ఫండ్ కింద ఖరారైతే చేసింది. ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా అయితే సంఘం నిధిని పెంచుకొని అవకాశం కలుగుతుందన్నమాట. సంఘంలోని సభ్యుల అవసరాలకు అనుగుణంగా డ్వాక్రా సంఘం అయితే ఈ నిధుల వినియోగం పైన మరింత నిర్ణయం తీసుకోబోతుంది. అయితే ఈ ఫండ్ ద్వారా సంఘాలు తమ ఉత్పత్తుల కోసం బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ నిధులను ప్రభుత్వం త్వరలోనే సంఘాల యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తుందన్నమాట. ఈ మేరకు జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు. తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయంటండి. ఈ నిధుల ద్వారా కొత్త డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా తమ బలం పెంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ అమౌంట్ అనేది ఆ సంఘ సభ్యులు వారు ఏదైనా బిజినెస్ పరంగా ఉపయోగించుకోవడానికి, ఇంటిని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని, అయితే తమ ఉత్పత్తులు ఏవైనా మెరుగుపరుచుకొని ప్రమోట్ చేసుకోవడానికి ఈ అమౌంట్ అనేది ఉపయోగించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇంతకీ దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఫండ్ ఇవ్వడం వల్ల మీ డ్వాక్రా సంఘాలకు ఉపయోగం ఉందనుకుంటున్నారా, లేదు ఇదంతా వృధా అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.